ఇంటి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. గురుగారు, అసలు శుభశకనాలు అని వేటిగా మనం పరిగణనలోకి తీసుకోవాలి? శుభశకనాలు చాలా అద్భుతంగా ఉంటాయి. మనకు ఉదాహరణ పాలు ఎదురొస్తాయి, శుభశకునము. పెరుగు తోడు పెట్టింది ఎదురొచ్చింది, అది మట్టి కుండలో, శుభశకునము. చల్లటి నీళ్లు ఎదురొచ్చాయి, శుభశకునం. ఎక్కడైనా కాలువలో నీళ్లు ఎవరైనా కుండతో తీసుకొస్తున్నారు, ఇది శుభశకునమే. ఇద్దరు దంపతులు ఎదురొస్తున్నారు, ఇది శుభశకునమే. చక్కగా ముత్తైదు ఎదురొస్తున్నారు, ఇది శుభశకునమే. ఒక మంచి కార్యసిద్ధికై, ఒక మంచి కార్యక్రమానికై సిద్ధపడినటువంటి ఒక బృందం ఎదురొస్తుంది, ఇది శుభశకునమే. ఇవన్నీ మన కళ్ళకు కనపడేటువంటివి. వీటిల్లో కుందేళ్ళు ఎదురొచ్చాయి, శుభశకునం. పక్షులు ఎదురొచ్చాయి, శుభం. ఈ ఎదురొస్తున్నటువంటి పక్షులు చిన్న స్పారోస్, పిచ్చుకలు ఉంటాయి, ఓ గుంపు గుంపుగా వస్తాయి, ఇది శుభమే. వీటితో పాటుగా ఆవులు ఎదురొచ్చాయి, ఇది కూడా గోమాతలు, వీటి కూడా శుభశకునమే. ఇవన్నీ శుభాలైతే ఇంకా చాలా మీకు చెప్పాలనంటే వంట పాత్రలు అవి ఎదురొచ్చినా మనకు శుభమే. కలువ పువ్వులు ఎదురొచ్చినా శుభమే. భగవంతుడి కోసం దేవాలయానికి వెళ్తున్నటువంటి దంపతులు ఎదురొచ్చినా శుభమే. గుడికి తీసుకెళ్తున్నటువంటి కొబ్బరికాయలు ఎదురొచ్చినా శుభమే. అదేవిధంగా ఏదైనా శుభకార్యానికి సిద్ధం చేసినటువంటి అక్షతలు ఎదురొచ్చినా శుభమే. ధాన్యంతో కూడుకున్నటువంటి ఎద్దుల బండి ఎదురొచ్చినా శుభమే. అదేవిధంగా ఒక బియ్యం బస్తా బండ మీద తీసుకొచ్చింది మనకి ఎదురైనా శుభమే. ఒక ఇంటికి ఎవరైనా కూరగాయలు తీసుకునే కూరగాయల బుట్ట చేతిలో ఉన్నా శుభమే. ఇలాగా ప్రతిదీ శుభాలే. ఇవన్నీ శుభకార్యాలు. మనం ఎప్పుడైనా మనం చూడండి, మీరు అడిగారు కాబట్టి చిన్న సందర్భంలో చెబుతుంటాను. మనం ఏదో బయలుదేరుతాం, నేను చెప్పినటువంటి ఎదురులో ఎవరో ఒకరు తగులుతారు. మన పిన్నిగారు అబ్బాయో చిన్నాయో బాబాయ్ ఎవరో మనకు దారిలేదు, అబ్బాయి వెళ్ళారా, ఎక్కడికి వెళ్ళారా అంటే కూరగాయలకి వెళ్ళారా ఆంటీ అని అంటాడు, శుభం. మనం వెళ్ళే పని అయిపోతుంటుంది, మనకి ఇది గుర్తుండదు. అవును, ఇది నీకు తెలియకుండానే నీ విధిరాతలో ఉంది, అది ఈ సమయానికి నీ పని జరగాలని ఉంది కాబట్టి అది జరిగిపోతుంది. అంతేగాని కావాలని గుర్తుపెట్టుకోరా నువ్వు కూరగాయలు తీసుకురా అని చెప్పకూడదు. అందుకని మీరు ఇప్పటికీ గుర్తుపెట్టుకోండి, శుభకార్యాల్లో మన పూర్వీకులు ఎక్కడికైనా బయలుదేరుతున్నాం అంటే వాళ్ళకి చెప్పక్కర్లా. కొన్ని రాగానే కొన్ని రొంగ నీళ్ళు తీసి దిగదూడ్చి కింద పాడేస్తారు. మనం బయలుదేరుతున్నాం అంటే కొన్ని నీళ్ళు తీసుకుని ఎదురెళ్తారు. వాళ్ళకి చెప్పకూడదు, చెప్పి ఎదురు రమ్మనకూడదు. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, నువ్వు రా, నువ్వు ఎదురురా, నువ్వు ఇది పట్టుకుని రా అని మనం ఆశించి ఎదురు ఎప్పుడు కూడా ఇబ్బంది, అది నిష్ప్రయోజనం. అనుకోకుండా అన్ఎక్స్పెక్టెడ్ గా వచ్చిందే మనకి ఫలితాలు. విధిరాతలో కలిగేటువంటి శకున భావాలు మనకు యోగాన్ని ఇస్తాయి. ఈ విధిరాతలో ఉండేటువంటి మీకు ఇప్పుడు శుభశకునాలు తెలుసుకున్నాం, మరి ఇప్పుడు అశుభ శకునాలు తెలుసుకోవాలిగా. మరి అశుభ శకునాలు ఎలా ఉంటాయి అంటే ఈ అశుభ శకునాల వల్ల ఎటువంటి పరిణామాలు ఎదురయ్యే అవకాశం ఉంటుంది? ఈ అశుభ శకునాల వల్ల భార్యాభర్తల్లో తగాదాలు వస్తాయి. మొట్టమొదటిది, భార్య భర్త మాట వినడు, భర్త భార్య మాట వినడు. గుర్తుపెట్టుకోండి. పిల్లలు సరిగా చదవరు. పిల్లలు వాళ్ళ యొక్క ప్రవర్తన విధానము తల్లిదండ్రులకి వ్యతిరేక దిశలో జరుగుతుంటుంది. వీరికి సమాజంలో గుర్తింపు ఉండదు. వ్యాపారం చేస్తారు కానీ ఆకర్షణ శక్తి ఉండదు. ఉద్యోగం చేస్తారు కానీ ఉద్యోగంలో గుర్తింపు ఉండదు. ఎందుకనంటే వీళ్ళు ఎప్పుడు ఒకటే సైకిల్లో ఉంటారు, లేగటం, రెడీ అవటం, వ్యాపారానికో ఉద్యోగానికి బయలుదేరి వెళ్ళిపోవడం. వీళ్ళు నిత్యక్రతువులు ఏం జరుగుతుందో గమనించలేకపోతారు. వీరికి జరుగుతున్నటువంటి అపశకునాలు ఏమై ఉంటాయి? ఈ అపశకునాల వల్ల ఎంత కర్మను మోయాల్సి వస్తుంది. నిజమేనంటారా అంటే నిజమే. ఎలా అంటే మొట్టమొదటి అపశకునం, భర్త ఇంట్లోంచి బయటకు వస్తున్నప్పుడు ఎవరు ఎదురు రావాలి? భార్య లేదా పిల్లలు, చిన్నపిల్లలు ఉంటే ఎదురొస్తారు. ఈ ఎదురొచ్చేటువంటి విషయంలో నేను రాను, నువ్వు వెళ్ళు అని భార్య అందనుకోండి, అది అపశకునం. అదే భర్త ఎక్కడికైనా ఊరు వెళ్తున్నాడని అనుకోండి, భార్య కన్నీళ్ళు పెట్టుకోవడం, నేను రానని చెప్పడం, మీరు వెళ్తే వెళ్ళండి, మీ చావు మీరు చావండి అని అనటం, ఇలాంటి మాటలు మాట్లాడారు అనుకోండి, ఆ భర్త కలిసి వస్తుందా? ఇది కూడా అపశకునమే. అదేవిధంగా భర్త ఎక్కడికైనా ఊరు బయలుదేరుతూ ఉన్నప్పుడు వంటగదిలో ఆడవారు వంట చేయకూడదు. ఆ సమయంలో చేసేసి తర్వాత బయలుదేరాలి, లేదా చేయక ముందు బయలుదేరాలి. అటు పొయ్యి మీద ఆహార పదార్థం వండుతుండగా బయలుదేరకూడదు. అంటే ఒక నిమిషం ఉండండి, ఉడుకుతుంది, మీకు గబగబా పెట్టేస్తాను, తీసుకుని క్యారేజీలో పెట్టుకుని వెళ్తురుగానండి అని వండుతూ ఉడుకుతూ ఉన్నదాన్నే పెట్టి పంపిస్తారు కొంతమంది. ఇది కూడా అపశకునమే. గుర్తుపెట్టుకోండి. అంటే ఒక ప్రయాణానికి శ్రీకారం చేసినటువంటి వ్యక్తి గృహము దాటి బయటకు వెళ్తున్నాడంటే అక్కడ అన్నీ సిద్ధం చేసి ఉండాలి. ఇప్పుడు మన ఊరు పోవాలంటే రిజర్వేషన్కే నెల రోజులు 2 నెలల ముందు మనం మేల్కుంటున్నాం కదమ్మా. మరి అలాంటిది అప్పటికప్పుడు చేసేది ఎట్లా వెళ్ళిపోతాం మన ప్రయాణాలు మనకు తెలుస్తుంది కదా. ఆకస్మిక ప్రయాణాల్లో తప్పదు. ఆకస్మిక ప్రయాణాలు మార్గ మధ్యలో వచ్చేస్తాయి. ఇవన్నీ గృహం నుంచి. ఇప్పుడు ఇంట్లోంచి బయలుదేరి వెళ్తున్నప్పుడు భార్య భర్త బయలుదేరి వెళ్తున్నప్పుడు పిల్లలు ఏడుస్తారు.
పెద్దవాళ్ళు ఎవరో ఒకరు ఉంటారు, వాడు రానా సరే వాడు ఏడుస్తున్నాడు కదా ఎందుకు తీసుకెళ్ళిపోంటారు. అలా ఏడ్చి ఆగినటువంటి వ్యక్తిని తీసుకుని వెళ్ళినా నీ పని జరగదు. ఇవన్నీ అపశకునాల్లోకి వస్తాయి. ఇప్పుడు మిగిలినటువంటి అపశకునాల్లో ఆడవారు ఆ సమయాల్లో అంటే బహిష్టు సమయాల్లో ఉన్నప్పుడు ఏ ప్రయాణాలకి వెళ్ళకూడదు, ఏ శుభకార్యాలకి భర్తని పంపించకూడదు. తను రాకూడదట నేను వెళ్ళాలని అంటాడు. ఈ కర్మను ఆళమోస్తారు. ఎవరు ఎక్కడికైతే వెళ్తున్నారో వాళ్ళు తీసుకోవాల్సి వస్తుంది. అందుకని ఇది కూడా అపశకునంగానే భావిస్తాం. అసలు ఈ మధ్య కాలంలో బహిష్టుకు సంబంధించి అసలు ఏ నియమము కూడా పాటించట్లేదు ఎవరికి కదా. తెలియటం చెప్పుకోరు, తెలియదు, వెళ్ళిపోతుంది అంతే. ఇవి పూర్వకాలంలో ఉండేవి తెలియదు, వాళ్ళు ఎవరు కనపడేవారు కాదు. కానీ ఇప్పుడున్న ప్రస్తుత కాలంలో కర్మలు ఇబ్బందులు ఎక్కువైపోయినా కానీ పట్టించుకొని మనం అంత బిజీ ప్రపంచంలో డబ్బుతో దేనైనా కొనేచ్చని ఉంది కదా. అట్లాగేంటనంటే ధర్మంలో ఈ కర్మ నుంచి ఎవరూ తప్పించుకోలేరు, ప్రతి ఒక్కరు మొయ్యాల్సిందే సుమా. అందుకని ఇప్పటికీ చెప్తుంటాం, మీ ఇంట్లో గృహాల్లో అలా ఉన్నప్పుడు ప్రయాణాలు చేసేటప్పుడు ఇవన్నీ అపశకునాలు అని చెబుతుంటాం. ఆ అపశకునాలు ఆగిపోవాల్సిందే. అలాగే ఇప్పుడు ఉదాహరణకు భర్త అప్పులకి వెళ్ళినా, ఉద్యోగానికి వెళ్ళినా, ప్రయాణానికి వెళ్ళినా, లేదా ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఇంట్లో ఎలాంటి విధానాలు ఎదురైనప్పుడు అతను ఆగిపోవడమే సర్వోత్తమం. అయినా కానీ వెళ్ళిపోతారు. పోనీ వెళ్ళొచ్చిన తర్వాత ఆ రుణం తీరదు, అది సంపూర్ణం కాదు, అది అలాగే ఉండిపోతుంది. ఇది కూడా ఒక రకమైనటువంటి ప్రమాదకరమైన అంశంగానే చెబుతుంటాం. ఇంకా అపశకునాలు వీళ్ళు మార్గ మధ్యంలో వచ్చేటప్పుడు కానీ వీరికి ఎక్కడి నుంచి అయినా సరే మా పక్షులు శబ్దాల్లో భయంకరమైన శబ్దాలు వినపడుతుంటాయి. గ్రద్ద శబ్దాలు, కాకి శబ్దాలు, పావురాలు గుడుగుడు గుడుగుడు శబ్దాలు. ఈ గాడిద అరిచింది మంచిదా చెడ్డగా? చెడ్డదండి. అదే గాడిద సాయంకాలం పూట అడిగితే మంచిది. అర్థమైందా మీకు? సమయాన్ని బట్టి కూడా విధానాలు ఉంటాయి. ఇలా తీసుకుంటారు. ఇలాగ ప్రతిదీ అపశకునంగా మనం తీసుకోవచ్చు. అందుకని ఒక కుటుంబంలో కుటుంబానికి సంబంధించినటువంటి వ్యక్తి పెద్దవాళ్ళైనా చిన్నవాళ్ళైనా గృహం నుంచి బయలుదేరి బయటకు వెళ్తున్నప్పుడు ఇన్ని రకాల అపశకునాలు వస్తాయి. ఇప్పుడు ఇంకొకటి చెబుతున్నా మీకు. మా ఇంట్లోంచే ఒక నాన్నగారు బయటకు వెళ్తున్నారు, లేదా అమ్మ బయటకు వెళ్తుంది, లేదా బంధువులు బయటికి మా ఎవరైనా వచ్చిన తమ్ముడో చెల్లి ఎవరో బయటకు వెళ్తున్నారు అని అనుకుంది. ఈ వెళ్తున్నటువంటి సమయంలో ఓ చేతిలో కంచం పెట్టుకుని తింటూనే వాళ్ళకి సెండప్ చెప్తుంటాం. అవును, ఇది పెద్ద అపశకునం అనమాట. వాళ్ళకి తాగుతూ ఏదైనా సరే మీరు జాగ్రత్తగా వెళ్ళరండి అని అంటుంటారు. ఇది చాలా పెద్ద అపశకునం. పాపం వాళ్ళు మార్గ మధ్యలో ఏదో ఒక ఇబ్బంది పడతారు. అయ్యో బయలుదేరానండి, నాకు 4-5 గంటలు లేట్ అయిపోయిందంటే ఏమో తెలియదు. ఇట్లాంటి అపశకునాలు వస్తాయి. అందుకని తల్లి ఎప్పుడైనా సరే మంచి మనసుతో, మంచి ఆలోచనతో, మంచి ప్రేమా దృక్పథంతో ఎవరికి మనం ఎదురొచ్చినా ఆ సంకల్పంతో వాళ్ళని గడప దాటి పంపించినా అది మంచి జరుగుతుంది. For more videos like this, subscribe Big TV channel.